వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడర్ అండి. ఇవాళ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ అయితే చూసేసాను. యాక్టర్ బై టామ్ హాలండ్. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అండ్ మీ ట్రైలర్లో ఏదైతే కట్స్ చూసారో మనకి ఈ మూవీ స్టోరీ కూడా అదే పెట్టుకున్నారు. అండ్ మనకి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎక్కడి నుంచి ఎండ్ అయిపోతుందో అండ్ ఈ మూవీ మనకి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్ ఈ మూవీ స్టార్టింగే మనకి ఇంట్రెస్టింగ్గా అండ్ మెయిన్ వచ్చేసి ఆ విలన్ క్యారెక్టర్ కానీ అండ్ మెయిన్ మన స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కానీ ఆ పీటర్ పార్కర్ అనేది ఆ విషయం అందరూ మర్చిపోతారు కదా వరల్డ్ అంతా. దాని తర్వాత మన పీటర్ పార్కర్ ఎంత బాధపడతాడు అండ్ మెయిన్ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ లవర్కి దూరం అయ్యి దాని తర్వాత ఎంత బాధపడతారు అండ్ ఇవన్నీ బాగా పోర్ట్రేట్ చేశారు అనిపించింది నాకు థియేటర్ పైన. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో అండ్ విలన్ క్యారెక్టర్ చాలా కొత్తగా డిజైన్ చేసుకున్నారు. టూ గుడ్ అనిపించింది నాకు. అండ్ మెయిన్ కొన్ని క్యారెక్టర్స్ కూడా బాగా రాసుకున్నారు అనిపించింది. బట్ సినిమా సెకండ్ హాఫ్ అలా వెళ్తున్న కొద్దిగా స్లోనెస్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మనకి పాత స్పైడర్ మ్యాన్ అంత యాక్షన్ సీక్వెన్సెస్ ఉండవు. అండ్ ఈ మూవీ కొత్తగా ఫ్రెష్గా మనకి స్టార్ట్ చేస్తున్నారు. అందుకే బ్రాండ్ న్యూ డే అనేసి ఈ మూవీకి ఒక టైటిల్ అయితే ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారో ఈ మూవీ చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది. ఇందులో ఒక 3 ఫైట్స్ ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్. టూ గుడ్ అనిపిస్తుంది. ఆ 3 కూడా చాలా బాగా పెట్టుకున్నారు. ఒక యూనిక్ గా ఒక ఫైట్ ఏదో వచ్చేయాలని కాకుండా అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా క్యారీ చేశారు ఆ ఫైట్ సీన్స్ కూడా. అండ్ మెయిన్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ఉంటుంది. అది సినిమాలో మాత్రం ఒక పీక్ అని చెప్పొచ్చు. మన హలుక్ ఫైట్ మాత్రం ఎర్రగా తీసేసారు భయ్య, మామూలు కాదు. అండ్ మెయిన్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ హలుక్స్ ఫైట్ ఉంటుందని నాకు తెలుసు, బట్ అంత బాగా తీస్తారనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఏ ఫైట్ కూడా ఎక్కువ లాంగ్గా ఉండదు. అంటే షార్ట్లో మనకి ఎండ్ చేసేస్తారు అనమాట. అండ్ అంతకు మించి ఇంక సినిమాలో ఫైట్స్ అయితే అంత పెద్దగా ఉండవు. బట్ ఈ స్టోరీ అనేది ప్రోగ్రెసింగ్ చాలా మనకి తీసుకున్నారు. ఆ స్టోరీ కూడా యూనిక్గా అండ్ నీట్గా ప్రజెంట్ చేస్తారు. అండ్ మెయిన్ మనకి విలన్కున్న బ్యాక్ స్టోరీ కూడా నీట్గా ప్రజెంట్ చేశారు. ఇందులోని అండ్ మైండ్ కంట్రోలింగ్ ఒక గేమ్ పెడతారు. టూ గుడ్ అనిపించింది. అది కూడా పర్లేదు బాగానే పెట్టుకున్నారా అన్నట్టు నాకు అనిపించింది. బట్ ఈ సినిమాలో మైనస్ ఏంటంటే మన పాత సినిమా చూసినంత స్పైడర్ మ్యాన్ది యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆ మాస్ ఎలివేషన్ సీన్స్ కానీ అవి కొద్దిగా మిస్ అయ్యామరా అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ ఇందులో 3D గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమా నేను 3Dలోనే చూశాను. బట్ ఎందుకు చూసాను రా అన్నట్టు అనిపించింది. అంటే నా ఆప్షన్కి వస్తే మాత్రం ఖచ్చితంగా 2Dకే ప్రిఫరెన్స్ అవ్వండి, 3Dకి అవ్వకండి. ఎందుకంటే 3Dలో అండ్ నేను వెళ్ళింది మంచి థియేటర్కే 3D నేను అంత ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇందులో కొద్ది 3D ఎఫర్ట్స్ అనేవి ఒక 2-3 ఉంటాయి. సినిమా అంతా 3D ఎఫర్ట్స్ అయితే మనకి పెట్టలే. అండ్ అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ తప్ప బట్ మామూలు 2Dలో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మంచి ఐమాక్స్కి వెళ్ళిపోయింది మీ 2D ఇంకొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే బాగా చేయగలరు. ఈ సినిమాలో నాకు కొద్ది మైనస్ అనిపించింది ఆ ఎమోషన్ సీన్స్. ఇంకొద్ది బాగా రాసుండొచ్చేమో అనిపించింది. ఎందుకంటే హీరో హీరోయిన్ మధ్యన వచ్చే ఎమోషన్ బాగుండు, ఇంకొద్ది బాగా రాయొచ్చురా, ఇంకొద్ది ఫీల్ తెప్పించవచ్చు. అంటే ఆ క్లైమాక్స్ కూడా వాళ్ళిద్దరి గురించి నీట్గా పెట్టాల్సింది కదా అనిపించింది. ఏదో వదిలేశారు కానీ ఓన్లీ నీట్గా మనకు రాసుకొని పెట్టుకోవాల్సిందేమో అనిపించింది క్లైమాక్స్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎండ్ కార్డ్స్ గురించి మీరు వెయిట్ చేస్తారేమో, వెయిట్ చేయకండి. నాకైతే చిరాకు వచ్చింది. ఎందుకంటే ఎండ్ కార్డ్స్ చాలా టైం తీసేసుకున్నారు. అండ్ లాస్ట్లో ఆగిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు, జస్ట్ 1 సెకండ్ ఉంటుంది. అది కూడా మీరు ఇన్స్టాలో గట్ట మీరు ఈ పార్టికల్ ఓపెన్ చేసి ఉంటే చూసేసి ఉంటారు. బట్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చేసింది పీటర్ పార్కర్. తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ భయ్య, చంపేశాడని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఆ 3 ఫైట్స్ అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ మాత్రం భలే ఉంటుంది. సినిమా మొత్తానికి నాకు బాగా ఏది నచ్చేసిందంటే ఫస్ట్ హాఫ్ ఆ 3 ఫైట్స్ అండ్ క్లైమాక్స్ వచ్చిన ఒక సీను అండ్ ఇంటర్వెల్లో కూడా కొద్దిగా డ్రాప్ అయిందా తప్ప, బట్ సినిమా అంతా డ్రాప్ అయింది అనేసి నేను చెప్పను. సినిమా ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. బట్ మెయిన్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ చూసిన వాళ్ళందరికీ ఈ మూవీ కొద్ది బోర్ కొట్టచ్చు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్లో ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ మాస్, ఆ లవ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇది కొత్తగా ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఓల్డ్ క్యారెక్టర్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు. ఆ క్యారెక్టర్స్ మాత్రం మీకు తెలియకపోతే మీకు కొద్దిగా బోర్ కొట్టచ్చు. మొత్తం ప్రాపర్ కలెక్షన్ మూవీస్ అంటే మార్వెల్ నుంచి వచ్చిన కలెక్షన్ మూవీస్ అన్నీ చూసుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది. ఎందుకంటే ఒక స్టోరీ బిల్డింగ్ అంటే ఒక స్టోరీని బిల్డ్ చేస్తారు. అది కూడా నీట్గా చూపిస్తారు. ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్ ఎంగేజింగ్ చేసుకొని వాళ్ళందరికీ ఈ మూవీ నచ్చుతుంది. బట్ ఓన్లీ స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజెస్ చూస్తాం మేము అంటే మాత్రం వాళ్ళు కొద్దిగా బోర్ కొట్టచ్చు. అండ్ మెయిన్ ఇందులో కొన్ని సీన్స్ బాగానే రాసుకున్నారు. బట్ ఇంకొద్ది బాధ చేసిందేమోరా అన్నట్టు నాకు అనిపించింది. నో వే హోమ్ కన్నా ఈ మూవీలో నాకు విఎఫ్ఎక్స్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొన్ని సీన్ల దగ్గర విఎఫ్ఎక్స్ చాలా బాగా చూపించారా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ హలుక్ ఫైట్ వచ్చినప్పుడు అక్కడ సినిమా అంతా విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా మనకి ఎక్కడ అంటే చిన్న డౌట్ రాకుండా కూడా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. టూ గుడ్ అనిపించింది నాకు. సౌండ్ గురించి చెప్పుకోవాలంటే టూ గుడ్ అనిపించింది భయ్య. క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్ దగ్గర సడన్గా ఒక సౌండ్ వస్తుంది. టూ గుడ్ అనిపించింది. ఈ మూవీకి మేము ఇచ్చేసారు రేటింగ్ 5కి 3.5 అయితే ఇస్తున్నాం. నాకైతే నచ్చింది. అండ్ ఈ వీకెండ్కి మీ ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవ్వాలి అంటే మాత్రం ఈ సినిమాకి వెళ్ళిపోండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్ పెట్టుకోండి.